అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఎక్కడ? మీరు భీమవరం నుంచే పోటీ చేస్తున్నారా, ఎందుకు ప్రకటించలేదని అదే మీడియా సమావేశంలో అడిగినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారు. అంటే భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమా, లేదు తాడేపల్లి గూడెంపై కూడా కొంత కన్నేశారన్న చర్చ జరుగుతోంది, అదేమైనా జరగవచ్చా? దీనిపైన మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? అయితే సతీష్, అయితే ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం అత్యంత కీలకంగా మారింది. అంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచే పోటీ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇటు భీమవరం నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించినప్పటికీ కూడా ఈ మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో అయితే ఖచ్చితంగా మొదటి నుంచి చూసుకుంటే కనుక ఇటు భీమవరం, తాడేపల్లిగూడెంతో పాటు పిఠాపురం పేరు కూడా వినిపిస్తుంది. పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి అనుచర వర్గం అయితే మాత్రం చెప్తున్నట్లు చేస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై గతంలో కూడా కొంత వర్కౌట్ కూడా చేసినట్టుగా, అంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం ఉందనే అంశంపై పూర్తి స్థాయిలో కొన్ని వర్గాలు అయితే మాత్రం పనిచేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొదటి జాబితాలో లేకపోవడంతో ఖచ్చితంగా అంటే కేవలం భీమవరం నుంచే పోటీ చేస్తారనేది కాకుండా మిగిలిన ఇటు తాడేపల్లిగూడెం నుంచి కావచ్చు, లేకపోతే పిఠాపురం నుంచి కావచ్చు, ఈ రెండు స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటన అయితే మాత్రం చేయలేదని చెప్పి కొంత విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన విడుదల చేసిన తొలి జాబితాపై 10 టీవీ అందించిన అప్డేట్ విశ్లేషణ.